అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 9వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 15వ తారీఖు మార్చి నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈసారి చూద్దాం. ఈ వారం కానీ చూసుకుంటే అన్ని గ్రహాలలో సూర్యుడు మాత్రం వారం చివరిలో 15వ తారీఖు నాడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంతవరకు గ్రహాల యొక్క స్థితి తదావిధంగా ఉంది. రవి శని కుంభరాశిలో, రాహు శుక్ర బుధ గ్రహాలు మీనరాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, చంద్రుడు వచ్చేసి మిథునం కర్కాటకం సింహరాశిలో ప్రయాణిస్తున్నారన్నమాట. ఈ వారం మొత్తం చూసుకుంటే మనకి దశమి తిథి నుంచి పాడ్యమి తిథి వరకు, పునర్వసు నక్షత్రం నుంచి ఉత్తరా నక్షత్రం వరకు, అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. మీరందరూ కూడా ఈ వార ఫలాన్ని శ్రద్ధగా గమనించండి. మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయండి. మా యొక్క పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ చేస్తాము. 50 పేజీల జాతకాన్ని రెడీ చేసి 15 నిమిషాలు మాట్లాడడం జరుగుతుంది. మీకు ఏ సమస్య ఉన్నా దాంట్లో ఆ సమస్యకి చక్కటి పరిష్కారం తెలియజేస్తూ పరిహారాలు చెప్పడం, అలాగే మీ జాతకం 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం, PDF చేసి దాన్ని మీరు ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. అలాగే మీ యొక్క జాతకాన్ని చదివేటప్పుడు మీరు దాన్ని వాయిస్ రికార్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎప్పుడు మీకు అనుమానం ఉన్న ప్రతిసారి వినొచ్చు అన్నమాట. ఏ సమస్యకున్నా సరే దానికి చాలా జటిలంగా ఏదో పెద్ద కొంప మునిగినట్టుగా ఆస్తులు అమ్ముకొని మరీ పరిహారాలు చేసుకుంటూ ఉంటారు జనాలు. లక్షల్లో ఖర్చు పెడుతుంటారు, వేళ్లలో ఖర్చు పెడుతుంటారు. అలా లేకుండా సింపుల్గా మనం చెప్తాం కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయడం మర్చిపోకండి. నమస్కారం. అందరికీ నమస్కారం. వృషభ రాశి వాళ్ళందరికీ 9వ తారీఖు మార్చి నుంచి 15వ తారీఖు మార్చి 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం అన్నమాట. ఈ రాశిలో మనకి కృతిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో పుట్టిన వాళ్ళకి ఈ యొక్క వృషభ రాశి జరుగుతుంది. అలాగే కృతికా నక్షత్రంలో సూర్య మహాదశ, రోహిణి నక్షత్రంలో చంద్ర మహాదశ, మృగశిర నక్షత్రంలో కుజ మహాదశలో పుడతారన్నమాట. వీళ్ళకి ఆయా ఏజ్ని బట్టి ఏ ఏ దశలు జరుగుతున్నాయి, ఏ దశల వల్ల వాళ్ళకి మంచి లాభం ఉంటుంది, ఏ దశ బాగుండదు, ఎన్ని రోజుల పాటు దశలు ఉంటాయి, ఇలాంటి అన్ని విషయాలు కూడా మనం వాళ్ళ జాతకం ద్వారా చూసి చెప్పాల్సి ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న తేడాలు అవి ఉంటే తప్పకుండా ఆయా గ్రహాలకి పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అన్ని సమస్యల నుంచి మనం బయటపడతామనేది ఈ రాశి వాళ్ళు గ్రహించాలి. జనరల్గా బాగా లగ్జరీగా ఉంటారండి, బాగా ఖర్చు ఎక్కువ, ఉన్నదాంట్లో సరిపెట్టుకోరు. మనిషి 10 రూపాయలు ఖర్చు పెట్టరా నాయన అంటే 50 రూపాయలు ఖర్చు పెట్టొస్తారు. షాపింగ్కి వెళ్ళినా వీళ్ళతో ఏదైనా చేసినా, బట్టలు కొన్నా, వస్తువులు కొన్నా కూడా ఉన్నంతలో ఎక్కువ వస్తువులు ఎక్కువ ధరలు పెట్టి కొంటారన్నమాట. ఆ విధంగా వీళ్ళ రాశ్యాధిపతి శుక్రుడు ఈ వృషభ రాశికి మంచి భోజన ప్రియులు, మంచి నీట్నెస్, కామ్నెస్, అలా ఇల్లంతా బాగా శుభ్రంగా పెట్టుకుంటారు. ఎక్కడ వస్తువులు అక్కడ ఉండాలి. వీళ్ళకి వేడి వేడి భోజనాలు, సమయానికి మంచి వెరైటీ భోజనాలు, రకరకాల భోజనాలు. పొద్దున్న పెట్టింది రాత్రి తినరు, రాత్రి తిన్నది మళ్ళీ 2 రోజుల దాకా తినరు. అలా వాళ్ళ వెరైటీ మారుస్తున్నారు అనమాట. అంతేగాని ఏదో ఫ్రిడ్జ్లో దాచిపెట్టిన వస్తువులు 2 రోజుల కింద చేసిన పప్పు గిప్పు ఏదైనా పెడితే వాళ్ళకి చాలా చిరాకు, కోపం వస్తుంది. అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా చాలా నీట్గా అంటే బట్టలు మారుస్తూ ఉంటారు. సమయానికి కొత్త బట్టలు వేసుకోవడం, కొత్తగా సింగారించుకోవడం. ఆడపిల్లలకైతే సింగారాలు చాలా ఎక్కువ ఉంటాయి. మగపిల్లలు కూడా స్మార్ట్గా తయారవడానికి ఎప్పుడు నీట్గా షేవింగ్ చేసుకోవాలి, మాసిపోయిన గడ్డాలు పెట్టుకుని తిరగొద్దు, ఇవన్నీ ఉంటాయన్నమాట వాళ్ళకి పద్ధతులన్నీ కూడా. అందుకే వృషభ రాశిలో అదృష్టం ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి ఉంటుంది వృషభ రాశి ఇంట్లో. ఎందుకంటే ఎప్పుడు నీట్నెస్ని బాగా వాళ్ళు ఇష్టపడతారు. దుమ్ము ధూళి ఇలాంటివి ఏమీ ఉండకూడదు, ఇంట్లో పనికిరాని వస్తువులు ఉండకూడదు. ఇవన్నీ వాళ్ళ పద్ధతులు చాలా బాగుంటాయి. ఎద్దులాగా కష్టపడతారు, బాగా కష్టపడతారు, తెలివిగా కష్టపడతారు, స్మార్ట్గా పనిచేస్తారు. అంతేగాని గొడ్డులాగా శారీరకంగా ఇంకోలాగా పనిచేయరు. ఆ స్మార్ట్నెస్ అనేది వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళు చాలా తెలివిగా ఏ పని చేసినా చేస్తారు. అన్ని పంక్చువాలిటీ ఎక్కువ వీళ్ళకి. సమయానికి అన్నీ జరిగిపోవాలి, ఏమాత్రం ఏది ఆలస్యం జరగకూడదు. రోజువారీ పనులు ఏమాత్రం కూడా మార్పులు చేర్పులు ఉండకూడదు. ఎక్కువ శాతం మార్పులు వీళ్ళకి నచ్చదు. అలాగే వీళ్ళు ఎంత అద్భుతంగా అంటే మంచి తెలివైన వాళ్ళు, ఏ నిర్ణయం తీసుకున్నా బాగుంటారు. ఈ వారం అయితే అసలు వీళ్ళని పట్టలేం మనం, అంత అద్భుతంగా ఉంది. ధన ఆదాయం విషయానికి వస్తే తిరుగులేదు. మంచి ఆదాయం, మంచి కుటుంబ పాలన, మంచి ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టం అంటే వీళ్ళకి. పిల్లలకు అన్ని రకాల ఎంజాయ్మెంట్ చేస్తారు. పిల్లలు ఉంటే చాలు ఇంట్లో.
వాళ్ళతో ఎక్కువసేపు గడపటం, వాళ్ళతో సరదాగా మాట్లాడటం, ఎక్కువగా వాళ్ళతోని ఆటలు, పాటలు, సినిమాలు, ఎంజాయ్‌మెంటు విపరీతంగా ఉంటాయన్నమాట ఆ ఇంట్లో. అందుకే వృషభ రాశి ఇంట్లో పిల్లలు చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తుంటారని కూడా చెప్తారనమాట. ముఖ్యంగా వీళ్ళేందంటే వీళ్ళ యొక్క బంధు ప్రీతి గాని, ఇంకా రిలేషన్‌షిప్ అవన్నీ గూడా ఈ జాతక రీత్యా పెద్దగా ఓహో అని కలిసిపోరు. ఏదైనా సరే అంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. ఆత్మీయులు గాని దొరికితే మాత్రం వదిలిపెట్టరు. అట్లా అని చెప్పి అందరితో కలిసిపోరు. కొంచెం రిజర్వ్డ్‌గా కూడా ఉంటారు వీళ్ళు. ఆ విధంగా ఈ వారం గూడా తక్కువ మంది ఫ్రెండ్స్, తక్కువ రిలేషన్ అంతా కలిగి ఉంటారు. భయం ఉంటుంది లోపల కానీ బయటికి కనిపించదు. బయట మేకపోతు గాంభీర్యం చూపిస్తుంటారు. భయపడితే మాత్రం చాలా పానిక్ అయిపోతారు వీళ్ళు ఒక్కసారిగా ఏదైనా జరగకూడదు జరిగితే. వీళ్ళ జాతకంలో ఏదైనా సొంత ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు, ఆడంబరాలు ఎక్కువుంటాయి. బాగా కొనేస్తారు, అప్పుల పాలవుతారు, అప్పులు తీరుస్తుంటారు. మళ్ళీ కొత్త అప్పులు చేస్తుంటారు. వృషభ రాశి వాళ్ళ తెలివితేటలు ఇదైతే అది, అదైతే ఇది చేస్తానే ఉంటారు. కానీ ఈ వారంలో మాత్రం విలువైన వస్తువులు, వాహనాలు ఏది చేయాలన్నా కూడా వీళ్ళకి మనకి మంగళవారం తర్వాతే అంతా బాగుందన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ జాతక రీత్యా వీళ్ళకేందంటే పిల్లల యొక్క భవిష్యత్తు విదేశాలకు వెళ్ళాలి, బాగా టూర్‌లు తిరగాలి, అన్ని ఊర్లు తిరిగి వచ్చేయాలి అనేటువంటి తపన ఎక్కువ ఉంటుంది ఈ రాశి వాళ్ళందరికీ, వృషభ రాశి వాళ్ళకి. ఎందుకంటే అన్ని దేశాలు ఎలా ఉన్నాయి, యూరోప్ కంట్రీస్ ఎలా ఉంది, అమెరికాలో అన్ని స్టేట్స్ ఉన్నాయి, అవన్నీ ఎలా ఉంటాయి, ఎక్కువ అనమాట ఇంట్రెస్టు. జపాన్ గురించో, థాయిలాండ్ గురించో, ఇంకో ఆస్ట్రేలియా గురించో ఎక్కువ ఆలోచిస్తుంటారు. విదేశాల మోజు ఎక్కువ. పిల్లల్ని కూడా విదేశాల్లో చదివించాలని చాలా కోరిక వీళ్ళకి. అలాగే దూర ప్రయాణాలు చేయటంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవన్నీ కూడా ఈ వారం వీళ్ళకి బాగా కలిసొస్తాయన్నమాట. జనరల్‌గా వీళ్ళకి శత్రువులు ఎక్కువ. జనరల్‌గా వీళ్ళ తెలివితేటలు చూసి వీళ్ళ యొక్క కొందరు తెలియక సెల్ఫిష్ అంటారు వీళ్ళని. సెల్ఫిష్ కాదు వీళ్ళు. వీళ్ళు అందరికీ భిన్నంగా ఉంటారు కాబట్టి వీళ్ళు వేరుగా కనిపిస్తారు మనకంతే. అలాగే వీళ్ళ జాతకంలో వీళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా పెద్దగా పీడించదు. చిన్నగా వస్తుంది, అంత పెద్ద ఇబ్బందులేమి లేవు. అలాగే రుణ ఒత్తిడి ఉన్నప్పటికీ దాన్ని బయటికి చూపించరు. రుణ ఒత్తిడి నుంచి బయటపడిపోతారు అటు ఇటు చేసేసి ఎట్లాగైనా సరే. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా వీళ్ళకేంటంటే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. చిన్న చిన్న ఇబ్బందులు అది భార్యాభర్తల విషయానికొస్తే చక్కటి రిలేషన్‌షిప్ ఉంటుంది. చాలా బాగా ప్రేమిస్తారండి. కుటుంబంలో భార్య భర్తని అలా ఈ వృషభ రాశి వాళ్ళు చాలా అన్యోన్యంగా ప్రేమిస్తారు, నిజాయితీగా ఉంటారు. అద్భుతంగా కలిసొస్తుందనమాట. అట్లాగే వీళ్ళకి ఈ వారం అద్భుతంగా కలిసొస్తుంది. ప్రేమికులకు పెళ్లి కుదురుతుంది. ఇవన్నీ బాగుంటాయి. అదృష్టం అయితే చెప్పక్కర్లా. బ్రహ్మాండమైన అదృష్టం ఉంటుంది వీళ్ళకి. అసలు ఎనకాల ఉంటుందన్నమాట. ఆ లక్కీతో వీళ్ళు ముందుకెళ్తుంటారు. ఉద్యోగంలో అయితే వీళ్ళకి ప్రమోషన్‌లు, ఇంక్రిమెంట్‌లు, పై అధికారుల ప్రశంసలు, ఉద్యోగంలో లీడర్‌షిప్ క్వాలిటీ, పెద్ద పొజిషన్ అంతా చకచకా అన్నీ పైకొచ్చేస్తారు జీవితంలో. ఈ వారం కూడా అలా చాలా బాగుంది. వ్యాపారంలో తన్నుకొస్తారు. వ్యాపారంలో డెవలప్‌మెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు ప్లాన్డ్‌గా చేస్తారు. అన్నీ క్లియర్‌గా ఉంటాయి వీళ్ళ దగ్గర. ఏ పని చేసినా చాలా క్లియర్‌గా చేసి పడేస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అట్లాగే వీళ్ళ జాతకంలో వ్యాపారం పరంగా కూడా చాలా మంచి వ్యాపార పద్ధతులు, వ్యాపారంలో మంచి లాభాలు, పద్ధతులు అన్నీ సిస్టమాటిక్‌గా ఉంటాయన్నమాట వీళ్ళ పద్ధతి ప్రకారంగా. ఈ వారం కూడా అన్నిట్లో అద్భుతంగా కలిసొస్తుంది. ఖర్చులు కూడా ఈ వారం అధికంగానే ఉంటుంది వీళ్ళకి. జాతకం కొరకు ఖచ్చితంగా ఈ వృషభ రాశి వాళ్ళు ఏ దశ జరుగుతుంది, ఏమిటని తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు. నమస్కారం.